Hello, good morning everyone. I am Dr. Prashanti, consultant radiologist, Vijaya Super Specialty Hospital. ఈ రోజు మనము లేడీస్లో మోస్ట్ కామన్గా ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగిన క్యాన్సర్స్ అదే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, యూట్రస్ ముఖద్వారం, గర్భసంచి ముఖద్వారం యొక్క సర్వైకల్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని నివారించుకోవచ్చు, నియర్ నార్మల్ లైఫ్ స్పాన్ చేసుకోవచ్చు. లేడీస్లో మనము బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. బ్రెస్ట్ క్యాన్సర్ మనము లేడీస్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని, మ్యామోగ్రఫీ అని 2 టెస్టుల ద్వారా మనం ఎర్లీగా దాన్ని ముందే గుర్తించవచ్చు. దాని ద్వారా శస్త్రచికిత్స, సర్జరీ ఇవన్నీ చేయడం వల్ల మనము చాలా ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం వల్ల నియర్ నార్మల్ లైఫ్ స్పాన్ని మనం సాధించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, బాడీలో వచ్చే అదర్ క్యాన్సర్స్కి ఇలాంటి స్క్రీనింగ్ మెథడ్స్ ఏమీ లేవు. అవి వచ్చిన తర్వాత సిమ్టమ్స్ని బట్టి డయాగ్నోస్ చేయడమే కానీ ముందుగా మనం ఏమీ తెలుసుకోలేము. కానీ లక్కీగా బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మ్యామోగ్రఫీ అనే టెస్ట్ వల్ల మనము ముందుగానే స్టేజ్ 1 ఆర్ ఇంకా ముందుగానే కూడా తెలుసుకుని దాన్ని సర్జరీ ద్వారా తీసేయడం వల్ల నార్మల్ లైఫ్ స్పాన్ సాధ్యం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. మన చేతుల ద్వారా మంత్లీ వన్స్ ఒకసారి ఫ్లాట్ హ్యాండ్, మిడిల్ 3 ఫింగర్స్తో ఇలా రౌండ్ సర్క్యులర్ మోషన్తో మన బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకుంటే కనుక ఏమైనా చిన్న చిన్న లంప్స్ కానీ, చిన్న మాసెస్, లంప్స్ అంటే గడ్డలు లాంటివి కానీ, ఏదన్నా స్కిన్ ఫోల్డింగ్ కానీ, లేదా బ్రెస్ట్లోంచి నిప్పుల్లోంచి ఏమైనా డిశ్చార్జ్ కానీ ఏమైనా ఉంటే కనుక చూసుకోవచ్చు. దాని ద్వారా ఏదైనా లంప్ పాల్పేట్ అయినా, లేదా ఏదన్నా మన నిప్పుల్లోంచి ఏదైనా డిశ్చార్జ్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించుకుని అది ఏంటో తెలుసుకుని చేస్తే మనం ముందుగానే క్యూర్ చేసుకోవచ్చు. అలాగే మ్యామోగ్రఫీ 40 ఇయర్స్ దాటాక మ్యామోగ్రఫీ ఇయర్లీ వన్స్ ఆర్ 2 ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయడం వల్ల మనం ముందుగానే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.